వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఏఐసీసీ డేగ కన్ను వేసింది. ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ద్వారా ప్రభుత్వ పనితీరు, నేతల వ్యవహార శైలిపై నివేదికల ద్వారా సమీక్షిస్తున్నారు. 10 ఏళ్ల సుదీర్ఘ తర్వాత అధికారం హస్తగతం చేసుకున్న నేపథ్యంలో ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కాంగ్రెస్ పెద్దలు సూచిస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పార్టీ విఫలంపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమిపై అధిష్టానం మొట్టికాలు వేసినట్లు గుసగుసలు వినబడుతున్నాయి. ఎంతో నమ్మకంతో పాత కొత్త నేతలపై పెట్టుకున్న ఆశలను కొందరు నేతలు ఒంటెద్దు పోకడల వలన నీరుగారిపోతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని సునిశ్చితంగా పరిశీలిస్తున్నామని, పార్టీకి నష్టం చేసే వారిని ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. అధిష్టానం సీరియస్ గా మాస్ వార్నింగ్ ఇవ్వడంతో ఎవరి పదవులకు చెక్ పడుతుందోనన్న ఆందోళన కొందరు నేతల్లో నెలకొంది. ఎమ్మెల్సీల ఓటమిపై అధిష్టానం వార్నింగ్ పై జర్నలిస్ట్ టీవీ CEO మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం హస్తగతం చేసుకున్న తర్వాత జరిగిన 2 ఎన్నికల్లో ఒక ఎన్నికలో 50-50 విజయ అవకాశాలు మెరుగుపరుచుకున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం తన పట్టు నిలుపుకోలేకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నాయకత్వం మీద గుర్రుగా ఉన్నది సమాచారం. ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాలలో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలవడం అనేది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి కొంత చెంపపెట్టి అని చెప్పవచ్చు. ఎందుకంటే అధికారం చేపట్టి 15 నెలలు పూర్తి అయిపోయి 16 నెలలు అడుగు పెడుతున్న తరుణంలో అధికారం చేపట్టిన ఏడాది తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ తన పట్టును నిలుపుకోలేకపోవడంతో ఏఐసీసీ అధిష్టానం ఆ విషయంలో చాలా గుర్రుగా ఉంది. సాక్షాత్తు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమిపై కొంత పోస్టుమార్టం నిర్వహించినట్టుగా మనకు అందిన సమాచారం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర నాయకత్వం ఏం చేస్తుంది, రాష్ట్రానికి చెందిన మంత్రులు ఏం చేస్తున్నారు, ఎందుకు ఓడిపోయారనేది ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో ఎమ్మెల్సీ ఫలితాల విషయంలో ఏఐసీసీ అగ్రనేతలు అంత లోతుగా వెళ్తారని ఊహించని రాష్ట్ర నాయకత్వం ఒకసారిగా కంగుదిన్ని తమాయించుకునే ప్రయత్నం చేశారు. కొన్ని లోటుపాట్ల వల్ల ఓడిపోయామని సర్ది చెప్పే ప్రయత్నం చేసిన సాక్షాత్తు రాహుల్ గాంధీ ఆ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా ఉంది, కాంగ్రెస్ మంత్రుల వైఫల్యం స్పష్టంగా ఉంది, కేవలం మీ నిర్లక్ష్యమే బీజేపీ 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచేందుకు సోపానంగా మారిందనేది స్వీట్ వార్నింగ్ ఇవ్వడంతో ఒకసారిగా కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో ముఖ్యులు కొంత కంగుదిని సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు. కానీ రాహుల్ గాంధీకి కొంత సమాధానం చెప్పే ప్రయత్నం కూడా చేశారు. గత ఏదైతే బీజేపీ పార్టీ 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచేందుకు ఆర్థిక మూలాలు చాలా బలంగా పనిచేసాయంటూ తమ తప్పును కప్పుపుచ్చిన ప్రయత్నం చేశారు. దాంతో రాహుల్ గాంధీ చాలా సీరియస్గా 6 నెలల నుంచి బీజేపీ పార్టీ క్షేత్రస్థాయి నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచేందుకు అడుగులు వేసింది, మీరేం చేశారంటూ తిరిగి రివర్స్ క్వశ్చన్ వేయడంతో కేవలం 10 రోజుల ముందు నాయకులు అడావుడి చేసి నియోజకవర్గాలలో అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసి మమ అనిపించడం వల్లనే బీజేపీ 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచింది. కేవలం రాష్ట్ర నాయకత్వ వైఫల్యమే బీజేపీ 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలవడానికి ప్రధాన కారణం అంటూ ఇక భవిష్యత్తులో ఇలా ఎన్నికల్లో నిర్లక్ష్యం చేస్తే అధిష్టానమే రంగంలో దిగే అవకాశం ఉందంటూ ఒక స్ట్రాంగ్ వార్నింగు రాహుల్ గాంధీ ద్వారా రాష్ట్ర నాయకత్వానికి అందింది. మొత్తం మీద కొన్ని అంశాలు బయటికి చెప్పినా చెప్పకపోయినా ఏఐసీసీ అగ్రనేతలు మాత్రం తెలంగాణ రాష్ట్రం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 బీజేపీ స్థానాలు గెలవడం అనేది జీర్ణించుకోలేని పరిస్థితి. ఎందుకంటే చాప కింద నీళ్ళ బీజేపీ ఒక్కొక్క అడుగు వేస్తున్న సమయంలో దాన్ని అడ్డుకట్ట వేయాల్సిన అధికారం చేతిలో ఉంచుకొని కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు దాన్ని అడ్డుకోలేకపోయిందంటూ సాక్షాత్తు రాహుల్ గాంధీ ప్రశ్నించడంతో కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నేతలు ఒక రకంగా కంగుదిన్నారని చెప్పవచ్చు. ఊహించని పరిణామం ఒక్కసారి చోటు చేసుకోవడంతో ఢిల్లీలో జరిగిన ఈ పరిణామం రాజకీయ పార్టీలో అంతర్గతంగా ఒక చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే
ముఖ్యమైన ఎన్నికలు మినహా మిగిలిన వాటి విషయంలో ఏఐసీసీ అంతగా దృష్టి కేంద్రీకరించిందనే ఒక అంశాన్ని ఇప్పటిదాకా కొనసాగిస్తూ వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఎమ్మెల్సీ స్థానాలు, అది కూడా స్థానిక సంస్థలకు సంబంధించి కావచ్చు, ఉపాధ్యాయ ఎన్నికలు కావచ్చు, ఇతరత్ర ఏదైతే ఎన్నికలు ఉన్నాయో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన ఫెయిల్యూరే బీజేపీ గెలుపుకి ప్రధాన కారణం అంటూ సాక్షాత్తు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినందుకు ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కొంత ఫంక్ అయ్యారు. ఇక భవిష్యత్తులో జరిగితే మాత్రం ఏఐసీసీనే దృష్టి కేంద్రీకరిస్తుంది, పెను మార్పులకు శ్రీకారం చుడుతుందంటూ వార్నింగ్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలలో ఒక అలజడి కూడా నెలకొంది. ఎందుకంటే ఈ తరహా ప్రత్యేకమైన దృష్టి కనుక ఏఐసీసీ దృష్టి కేంద్రీకరిస్తే ఇక భవిష్యత్తులో ఏమైనా పరిణామాలు లేదా ఎన్నికల్లో ఏమైనా ఓటములు జరిగితే పూర్తి స్థాయిలో పోస్ట్ మార్టం చేస్తే తమ లొసుగులు బయటపడతాయనే ఒక ఆందోళన కూడా కాంగ్రెస్ నాయకత్వంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మీరు ఏం చేస్తున్నారంటూ కూడా రాహుల్ గాంధీ ప్రశ్న వర్షం కురిపించడంతో ఏమీ చేయలేక ఏమీ చెప్పలేక సైలెంట్గా తలలూపి తిరిగి రాష్ట్రానికి వచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీలోనే ప్రధానమైన చర్చ కొనసాగుతుంది. ఈ పరిణామాలు భవిష్యత్తులో ఎవరి నెత్తిన చెడకోపం పెడతాయో అర్థం కాని పరిస్థితి నెలకొందంటూ కాంగ్రెస్లోని కొంతమంది కీలక నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.